తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ గ్రామ సభలు, గ్రామ పార్టీ మహాసభలు, మండల మహాసభలు, నియోజకవర్గ స్థాయి మహాసభలు, జిల్లా మహాసభలు, అదేవిధంగా రాష్ట్ర మహాసభలకు వెళ్తూ ఉన్నారు. ప్రధానంగా తమ్మినేని వీరభద్రం గారు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాడు. సో ఈ క్రమంలో 3 టైమ్స్ చేసిన తర్వాత ఆ పార్టీ నియమ నిబంధనల ప్రకారం రిలీవ్ కావాలి. సో ఈ నేపథ్యంలో కొన్ని పేర్లు అయితే వినపడతా ఉన్నాయి. అందులో ప్రధానంగా మనం చెప్పదలుచుకున్నప్పుడు ఎస్ వీరయ్య పేరు వినపడతా ఉంది. సో ఆ పార్టీలో ఆ స్థాయికి ఉన్నట్టు పోయినసారి రేస్లో ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. సో ఒక బీసీ సామాజిక వర్గాన్ని పార్టీ అనుకుంటుంది. సో బీసీ సామాజిక వర్గానికి పార్టీ కోణంలో అంటే బీసీ హక్కులకు సంబంధించి మాట్లాడారా లేదా అనేది ఇది బయట చర్చ. పార్టీ కోణంలో చూసినప్పుడు బీసీ కోణంగా ఇచ్చే అవకాశాలు అయితే తను రేస్లో ఉన్నట్టుగా మనకి కనపడతా ఉంది. సో రెండవది జూలకంటి రంగారెడ్డి, ఇతను మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీకి సంబంధించిన కమిటెడ్ లీడరు, నల్గొండ జిల్లా పోరాటాల వారసత్వ ముద్దుబిడ్డ, అనేక దశాబ్దాలుగా ఆ ఉద్యమంలో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇచ్చే అవకాశం అయితే అట్లా కనపడతా ఉంది. సో అదేవిధంగా ఎస్ఎఫ్ఐ వెంకట అంటారు, మా ప్రాంతంలో ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ, వ్యవసాయ కార్మిక సంఘాన్ని ఉన్నాడు. సో ఎస్సీ సామాజిక వర్గంగానే చూడలేము ఎస్ఎఫ్ఐ వెంకట అంటే. విద్యార్థి సంఘం లాగులు కట్టుకున్న దగ్గర నుంచి లీడర్, ఆ పార్టీకి సంబంధించి 2-3 భాషలు కూడా మాట్లాడగలడు. ఆ పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నాడు. సో దళిత వర్గాల నుంచి ఇవ్వాలనుకుంటే ఎస్ఎఫ్ఐ వెంకటకి ఇవ్వడానికి ఆస్కారం ఉంది. తను ఇప్పటికే జాతీయ బాధ్యతలు స్వీకరిస్తున్నాడు. ఆ పార్టీ ఎంపీ క్యాండిడేట్ కూడా ఖమ్మం పార్లమెంట్కి చేసిన నేపథ్యం ఉంది. అనే విద్యార్థి సంఘం నుంచి కొన్ని దశాబ్దాలుగా ఆ పార్టీ ఉద్యమంలో ఉన్నారు కాబట్టి తను కూడా అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇక మూడోది పోతినేని సుదర్శనరావు, తను కూడా ఖమ్మం జిల్లా బోనకల్ మండలానికి సంబంధించినటువంటి వ్యక్తి. డివైఎఫ్ఐలో కానీ, తర్వాత పార్టీ మదర్ డివిజన్ సెక్రటరీగా, తర్వాత ఖమ్మం జిల్లా సెక్రటరీ మెంబర్గా, ఖమ్మం జిల్లా సెక్రటరీగా, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, రాష్ట్ర సెక్రటరీ మెంబర్గా ఉన్నారు. ప్రస్తుతం సిపిఎం అనుబంధ రైతు సంఘం స్టేట్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. మంచి స్పీకరు, సమన్వయం ఉంది, లౌక్యంగా వ్యవహరిస్తాడు. సో పార్టీ వదలుచుకుంటే అట్లా కూడా ఇచ్చే అవకాశం ఉంది. సో ఇదంతా జర్నలిజం కోణం నుంచి అనేది నేను చెప్పదలుచుకున్నాను. బయట నుంచి చెప్పాల్సి వచ్చినప్పుడు జర్నలిజం కోణంగానే భావించండి. జనరల్గా ఇంకా ఎవరించి చెప్పాల్సి వస్తే మాత్రం సో ఆ పార్టీ అంతర్గత నిర్ణయం, ఇది జర్నలిజం కోణం అని చెప్పింది. ఇది అంతా పార్టీ నిర్ణయం. వీళ్ళు కాకుండా మళ్ళీ వాళ్ళ పార్టీ అనుకుంటే ఎవరినైనా చేసే ఆస్కారం ఉంది. కాకపోతే వీళ్ళైతే ఈ లీడర్స్ అయితే మనకి బయట వినిపిస్తున్నట్టు పేర్లు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. సో ఆ పార్టీ మహాసభలు ఇప్పటికే గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయిగా చాలా జిల్లాలు మహాసభలు అయిపోయాయి. జిల్లా మహాసభలు అయిపోయిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత రాష్ట్ర మహాసభలు జరుగుతాయి. రాష్ట్ర మహాసభలో డెలిగేట్స్ ఇన్ని మెంబర్షిప్కి ఎంత సభ్యత్వానికి ఎంత అందరైనా డెలిగేట్స్ ఉంటారు. సో ఆ విధంగా పార్టీ ఒకవేళ అవసరమైతే ప్రజాస్వామ్య పద్ధతిలో పోటీ ఉంటే ఇద్దరి మధ్య పోటీ పెట్టే పరిస్థితి కూడా ఉంది. లేదు మళ్ళీ పార్టీ ఇద్దరు ఇదైతే ఇబ్బంది పెడితే 2 గ్రూప్స్ అయితే డెలిగేట్స్కి ఓటు హక్కు ఉంటుంది. సో పోటీ పెడితే ఏమన్నా గ్రూప్ రాజకీయాలు నడుస్తే మళ్ళీ 5 ఏళ్ళు ఇబ్బంది, 3 సంవత్సరాలకు ఒకసారి అవుతుంది, 3 ఏళ్ళు ఇబ్బంది అవుతుంది అనుకుంటే డైరెక్ట్గా ఏకగ్రీవంగా చేస్తారు. సంబంధించి ముఖ్యమైన కమిటీ, రాష్ట్ర కమిటీ కూర్చొని దాన్ని చర్చించింది. దీనికి నేషనల్ కమిటీకి సంబంధించినటువంటి ప్రధానమంత్రి ఆల్ ఇండియా సెక్రటరీ లేదా ఆల్ ఇండియా సెక్రటరీ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా వస్తారు. సో ఆ విధంగా జరుగుతాయి. కింద నుంచి పైదాకా మహాసభల ద్వారా వాళ్ళ నాయకత్వాన్ని అనుకుంటారు. కొన్ని రాజకీయ పార్టీలు అనుకున్నట్టుగా షీల్డ్ కవర్ లీడర్లు లేకపోతే నియామక పత్రాలు నామినేటెడ్ పోస్టులా కాకుండా ఆ పార్టీ కింది స్థాయి నుంచి పనిచేసినటువంటి వాళ్ళకి అనేక సంవత్సరాలు, అనేక దశాబ్దాల చరిత్ర ఉన్న వాళ్ళకి ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం వహించే అవకాశం అయితే మనకు కనపడతామని. సో పెద్దలారా, మిత్రులారా, ఇది జర్నలిజం కోణమే. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ. సో ఇప్పటిదాకా నేను చెప్పింది జర్నలిజం కోణమే. సో పార్టీ మహాసభ అనుకుంటే నేను చెప్పినట్లు కాకుండా ఇతరులను పెట్టుకునే అవకాశం కూడా ఉంది. కాకపోతే బయట వినిపిస్తున్నటువంటి మాటలను మేము దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ అన్న.